మీనరాశి వారికి రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. ముఖ్యంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి మీ తలరాత పూర్తిగా మారిపోనుంది. మీ రాశికి అధిపతి అయిన గురుగ్రహం వెనక్కి నడవడం వల్ల మీనరాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. వచ్చే 3 నెలల పాటు జరగబోయే ఈ గ్రహ సంచారం గురించి, మీకు జరగబోయే మంచి గురించి చాలా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారికి గురువు చాలా ముఖ్యమైన గ్రహం. ఎందుకంటే మీ రాశికి యజమాని గురువే. ఇంటి యజమాని బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది కదా. అలాగే గురువు బాగుంటే మీ జీవితం బాగుంటుంది. ప్రస్తుతం మీనరాశివారికి ఏలిననాటి శని నడుస్తోంది. దీనివల్ల గత కొంతకాలంగా మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏలిననాటి శని ప్రభావం వల్ల చేతిలో చిల్లిగవ్వ నిలబడకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, కుటుంబంలో గొడవలు జరగడం, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. మనసులో ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఆందోళన ఉంటూ వచ్చి ఉంటుంది. రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టని రోజులు ఉండి ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేయడానికి మీ రాశి అధిపతి అయిన గురువు సిద్ధమయ్యాడు. డిసెంబర్ 5వ తేదీన ఒక అతిపెద్ద మార్పు జరగబోతోంది. గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి గురువు మిథున రాశిలో వెనక్కి నడవడం మొదలుపెడతాడు. ఈ ప్రయాణం వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నెల వరకు కొనసాగుతుంది. దాదాపు 90 రోజుల పాటు జరిగే ఈ మార్పు మీనరాశివారికి వరం లాంటిది. ఎందుకంటే మీనరాశివారికి గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. జ్యోతిష్యంలో 4వ ఇంటిని సుఖస్థానం అంటారు. అంటే మనకు సుఖం, సంతోషం, తల్లి, ఇల్లు, వాహనాలు, చదువు, ఆస్తిపాస్తులు అన్నీ ఈ స్థానం నుండి వస్తాయి. అటువంటి అదృష్ట స్థానంలో ఉన్న గురువు వెనక్కి నడవడం వల్ల మీనరాశివారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అసలు గ్రహం వెనక్కి నడవడం అంటే ఏంటి? దానివల్ల మీకు ఎలా లాభం జరుగుతుంది? ఇల్లు, ఆస్తి, అమ్మ ఆరోగ్యం, ఉద్యోగం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చాలా వివరంగా అరటిపండు వలిచి చెప్పినట్లు తెలుసుకుందాం. ముందుగా గ్రహం వెనక్కి నడవడం గురించి ఒక చిన్న మాట చెప్పుకుందాం. చాలామందికి గ్రహం వెనక్కి నడుస్తోంది అంటే ఏదో చెడు జరుగుతోంది అని భయం ఉంటుంది. కానీ జ్యోతిష్యం ప్రకారం మీ రాశి అధిపతి లేదా శుభగ్రహం వెనక్కి నడిస్తే అది చాలా మంచిది. దీనిని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక ఇల్లు కడుతున్నారు అనుకుందాం. గోడలు కట్టడం పూర్తయ్యింది. కానీ ఒక గోడ కొంచెం వంకరగా ఉంది అని మీకు అనిపించింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ముందుకు వెళ్లకుండా మళ్లీ వెనక్కి వచ్చి ఆ గోడను పడగొట్టి లేదా సరిచేసి అప్పుడు ఇంటిని పూర్తి చేస్తారు కదా. అలా సరిచేయడం వల్ల ఇల్లు ఇంకా బలంగా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు గురువు చేస్తున్న పని అదే. మీ జీవితంలో పునాదులు సరిచేయడానికి గురువు వెనక్కి వస్తున్నాడు. గతంలో ఇల్లు కొనాలనుకుని మిస్ అయ్యుంటే ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వస్తుంది. తల్లిగారి ఆరోగ్యం బాలేకపోతే ఎప్పుడు బాగుపడుతుంది. అంటే మీ జీవితంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి దేవుడు మీకు ఇస్తున్న సమయం ఇది. మీనరాశివారికి ప్రస్తుతం ఏలిననాటి శని వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి గురువు ఈ మార్పు చెందుతున్నాడు అని మనం భావించాలి. మీనరాశివారికి ఈ సమయం ఆస్తుల విషయంలో చాలా బాగా కలిసి వస్తోంది. చాలా కాలంగా సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్న వారికి ఆ కల ఇప్పుడు నెరవేరుతుంది. ప్రతి మనిషికి సొంత గూడు ఉండాలని కోరిక ఉంటుంది. గతంలో మీరు ఇంటి కోసం ప్రయత్నం చేసి ఉంటారు. కానీ బ్యాంకు రుణం దొరకనో, లేదా నచ్చిన ఇల్లు దొరకనో, లేదా చేతిలో డబ్బు సరిపోకనో మీరు ఇబ్బంది పడి ఉంటారు. ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసి ఉంటారు. ఇప్పుడు గురువు దయ వల్ల మీకు నచ్చిన ఇల్లు లేదా స్థలం దొరుకుతుంది. గృహ రుణాలు చాలా సులభంగా మంజూరు అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి లేదా భూముల అమ్మకాలు, కొనుగోలు చేసేవారికి ఇది కాసుల వర్షం కురిపించే సమయం. మీరు కొన్న భూమి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎప్పటి నుండో అమ్మకానికి పెట్టిన ఆస్తి అమ్ముడుపోకుండా ఉంటే ఇప్పుడు దానికి మంచి ధర వచ్చి అమ్ముడుపోతుంది. పాత ఇంటిని బాగు చేయించుకోవడానికి లేదా ఇంటికి రంగులు వేయించడానికి, మరమ్మతులు చేయించడానికి ఇది మంచి సమయం. ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే వాటిని సరిచేయించుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. ముఖ్యంగా వాహన యోగం చాలా బలంగా ఉంది.
మీరు చాలా రోజులుగా కారు లేదా బైక్ కొనాలని అనుకుంటుంటే డిసెంబర్ 5 తర్వాత మంచి రోజు చూసుకుని కొనండి. అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. పాత వాహనం ఇచ్చేసి కొత్త వాహనం తీసుకునే అవకాశం కూడా ఉంది. వాహనాల వ్యాపారం చేసేవారికి, ట్రావెల్స్ నడిపేవారికి లాభాలు బాగుంటాయి. మీ వాహనం ద్వారా మీకు ఆదాయం వస్తుంది. కుటుంబం మరియు తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఇది చాలా సంతోషకరమైన సమయం. 4వ ఇల్లు తల్లికి సంబంధించింది. గత కొంతకాలంగా మీ అమ్మగారి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన పెడుతూ ఉంటే ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆమెకు ఉన్న దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తల్లిగారి ముఖంలో నవ్వు చూస్తారు. తల్లి వైపు బంధువుల నుండి అంటే మేనమామల నుండి మీకు సహాయం అందుతుంది. ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. గతంలో ఏలిననాటి శన ప్రభావం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగి భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య వాటపట్టింపులు వచ్చి మనశ్శాంతి లేకుండా ఉంటే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఇంట్లో నవ్వులు పూస్తాయి. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ సొంత ఊరికి వెళ్లే అవకాశం, అక్కడ బంధువులను కలుసుకునే అవకాశముంది. ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఉద్యోగం చేసే మీనరాశివారికి ఈ సమయం చాలా కీలకమైనది. గురువు 4వ ఇంట్లో ఉండి నేరుగా 10వ ఇంటిని అంటే ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు జరుగుతాయి. ముఖ్యంగా బదిలీల కోసం అంటే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసేవారికి ఇది శుభవార్త. చాలామంది ఉద్యోగరీత్యా సొంత ఊరికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఉంటూ బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు సొంత ఊరికి లేదా సొంత ఊరి దగ్గరకు బదిలీ అయ్యే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే 4వ ఇల్లు అంటే సొంత ఇల్లు. కాబట్టి మిమ్మల్ని ఇంటికి దగ్గర చేయడానికి గురువు ప్రయత్నం చేస్తాడు. మీకు నచ్చిన చోటికి బదిలీ అవుతారు. అలాగే ఆఫీసులో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం ఏలిననాటి శని వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ గురువు ఇచ్చే బలంతో మీరు ఆ పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. మీ పై అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. గతంలో మీ మీద ఎవరైనా నిందలు వేసి ఉంటే అవి తొలగిపోతాయి. నిజం గెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చి అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు కూడా సొంత ఊర్లో లేదా దగ్గర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఇంటి నుండే పనిచేసే అవకాశాలు అంటే ఆన్లైన్ పనులు కూడా రావచ్చు. దీనివల్ల మీకు కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుంది. మీ ప్రతిభకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన సమయం. 4వ ఇల్లు చదువుకు కారకం. కాబట్టి స్కూల్ విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు చదువులో రాణిస్తారు. గతంలో పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, చదువు గుర్తుండటం లేదని బాధపడేవారికి ఇప్పుడు మంచి మార్కులు వస్తాయి. ఏదైనా సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తే ఇప్పుడు అది చాలా సులభంగా అర్థమవుతుంది. గురువు అనుగ్రహం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్త కోర్సుల్లో చేరడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారికి కూడా విజయం వరిస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలి అనుకునేవారికి అంటే టీచర్ లేదా లెక్చరర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలం. వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి పడుతున్న ఆందోళన తగ్గుతుంది. ఆర్థికంగా మీనరాశివారికి ఈ సమయం బాగుంటుంది. గురువు 4వ ఇంటి నుంచి 8వ ఇంటిని చూస్తున్నాడు. 8వ ఇల్లు అంటే అకస్మాత్తుగా వచ్చే లాభాలు మరియు వారసత్వ ఆస్తి. కాబట్టి మీ తాతల నాటి ఆస్తి లేదా తల్లిదండ్రుల ఆస్తి మీకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులు ఏవైనా నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అలాగే పాత బీమా డబ్బులు లేదా చిట్స్ డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఇంటి కోసం, వాహనాల కోసం ఖర్చు చేస్తారు. ఇది మంచి ఖర్చే కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యాలని ఆలోచన మీకు వస్తుంది. గురువు తన 9వ చూపుతూ 12వ ఇంటిని చూస్తున్నాడు. 12వ ఇల్లు అంటే విదేశీ ప్రయాణాలు మరియు ఖర్చులు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇప్పుడు మార్గం సుగమమవుతుంది. వీసా తొందరగా వస్తుంది. పాస్పోర్ట్ సమస్యలు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారి కల నెరవేరుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల కోసం, గుళ్ళు గోపురాల కోసం ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కాశీ, రామేశ్వరం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇప్పుడు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రిపూట వచ్చే పీడకలలు తగ్గుతాయి. మనసు తేలిక పడుతుంది.
ఆరోగ్యం విషయంలో మీనరాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు ఛాతికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. జలుబు, దగ్గు లేదా ఆయాసం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ లేదా బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూనె పదార్థాలు, స్వీట్లు తగ్గించాలి. రోజు కాసేపు నడవడం మంచిది. అయితే పెద్ద ప్రమాదాలు ఏమీ ఉండవు. గురువు రక్షణగా ఉంటాడు. ఏలిననాటి శని వల్ల వచ్చే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటివి కొంచెం ఇబ్బంది పెట్టినా మందులతో తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఉదయం పూట ఎండలో కాసేపు నిలబడండి. ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. వ్యవసాయం చేసే రైతులకు ఇది మంచి కాలం. పంట దిగుబడి బాగుంటుంది. వాతావరణం అనుకూలిస్తుంది. భూమికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. పాడి పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. పశువుల ఆరోగ్యం బాగుంటుంది. పాల వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. మీనరాశి వారికి ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తోంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం ఉంది కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే శనిదేవుడు మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. మొదటి జాగ్రత్త సోమరితనం. గురువు 4వ ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉన్నప్పుడు మనిషికి సుఖం మీద ఆశ పెరుగుతుంది. కష్టపడకుండా ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది. బద్ధకం పెరుగుతుంది. పనులను రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తారు. ఇది చాలా ప్రమాదం. ఏలిననాటి శని ఉన్నప్పుడు బద్ధకిస్తే శనిదేవుడు కష్టాలు పెంచుతాడు. కాబట్టి చురుగ్గా ఉండాలి. పొద్దున్నే నిద్రలేవాలి. వ్యాయామం చెయ్యాలి. రెండవ జాగ్రత్త ఆస్తిపత్రాలు. మీరు ఇల్లు లేదా స్థలం కొనేటప్పుడు పత్రాలను అంటే కాగితాలను సరిగ్గా చూసుకోవాలి. న్యాయ నిపుణులతో చూపించి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తరువాతే సంతకాలు చెయ్యాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వవద్దు. మూడవ జాగ్రత్త అతి నమ్మకం. బంధువులను లేదా స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆస్తి విషయాల్లో లేదా డబ్బు విషయాల్లో జోక్యం చేసుకోకండి. మధ్యవర్తిత్వం వహించకండి. దానివల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మీ పని మీరు చూసుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తల దూర్చకండి. 4వ జాగ్రత్త ఆహారం. 4వ ఇల్లు ఆహారానికి కూడా సంబంధించింది. బయట దొరికే కల్తీ ఆహారం తినడం వల్ల కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో వండిన ఆహారాన్ని ఎక్కువగా తినండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ఈ మంచి సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఏలిననాటి శని దోషం పోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. ఇవి చాలా శక్తివంతమైనవి మరియు ఎటువంటి ఖర్చు లేనివి. మొదటి మరియు ముఖ్యమైన పరిహారం విష్ణు ఆరాధన. మీనరాశికి అధిపతి గురువు. గురువుకి అధిపతి శ్రీ మహావిష్ణువు. కాబట్టి ప్రతి గురువారం విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. తులసి మాల ధరించడం లేదా తులసి చెట్టుకు రోజు ఉదయం నీరు పోయడం మంచిది. విష్ణువు ఆరాధన వల్ల గురువు బలం పెరుగుతుంది. రెండవ పరిహారం శివారాధన. మీకు ఏలిననాటి శని నడుస్తోంది కాబట్టి శని ప్రభావం తగ్గాలంటే శివుడిని పూజించాలి. శనిదేవుడు శివుని భక్తుడు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి. వీలైతే మారేడు తవలతో పూజ చెయ్యండి. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు మౌనంగా కూర్చోండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మూడవ పరిహారం తల్లిదండ్రుల సేవ. గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తల్లిని గౌరవించడం చాలా ముఖ్యం. పొద్దున్నే లేవగానే తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేసుకోండి. వారిని సంతోషపెట్టండి. వారి అవసరాలను తీర్చండి. తల్లి ఆశీర్వాదం ఉంటే ఏ గ్రహదోషం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. వారి ఆశీర్వాదమే మీకు శ్రీరామ రక్ష. 4వ పరిహారం పసుపు దానం. గురువారం నాడు పేద బ్రాహ్మణులకు లేదా గుడిలో పూజారికి అరటిపండ్లు, పసుపు, శనగలు దానం ఇవ్వండి. పసుపు రంగు బట్టలు ధరించడం కూడా మంచిది. నుదుట ఎప్పుడూ పసుపు లేదా గంధం బొట్టు పెట్టుకోండి. జేబులో పసుపు రంగు రుమాలు ఉంచుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న చెడు శక్తిని పోగొడుతుంది. 5వ పరిహారం ఆవు సేవ. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి ఆవులకు మేత వేయండి లేదా అరటిపండ్లు తినిపించండి. ఆవును తాకి నమస్కారం చేసుకోవడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా గురువారం నాడు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. చివరగా ఒక మాట. మీనరాశివారికి డిసెంబర్ 5 నుంచి వచ్చే సమయం ఒక అద్భుతమైన అవకాశం. ఒక పక్క ఏలిననాటి శని ఇబ్బంది పెడుతున్నా మీ రాశి అధిపతి గురువు మీకు తోడుగా నిలబడ్డాడు.
తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు ఎంత భద్రత ఉంటుందో ఇప్పుడు గురువు మీకు అంత భద్రతను ఇస్తాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, సోమరితనం వదిలి కష్టపడి పని చెయ్యడం, ధర్మంగా ఉండటం. గతంలో మీరు ఇల్లు కొనలేకపోయానని లేదా ఉన్న ఊరిలో ఉండలేకపోతున్నానని బాధపడి ఉంటే ఆ బాధలన్నీ ఇప్పుడు తీరిపోతాయి. స్వంత గూడు ఏర్పడుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది దేవుడు ఇచ్చిన వరం. దీనిని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పకుండా మీదే అవుతుంది. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మీరు కోరుకున్న ఇల్లు ఉద్యోగం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.